హలో! ఈనాటి మన సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. వేల సంవత్సరాల క్రితం నాటి మన ప్రాచీన భారతీయ కథలు. అదేనండి, మనకు బాగా తెలిసిన ఆ పంచతంత్రం కథలు. అవి ఇప్పటి ఆధునిక టెలివిజన్లోనూ, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ ఎలా సజీవంగా ఉన్నాయో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఆ పాత కథలు కేవలం పుస్తకాల్లోనే ఉండిపోకుండా కొత్త టెక్నాలజీని వాడుకుంటూ మన ముందుకు ఎలా వచ్చాయో తెలుసుకోవడం నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చూద్దాం రండి. ఈరోజు మన విశ్లేషణలో ఏమేం కవర్ చేస్తామంటే, ముందుగా కోతి మరియు మొసలి కథ, ఆ తర్వాత ఈ ప్రాచీన కథలు నేటి కాలానికి ఎలా మారాయి, అలాగే పపెట్రీకి మోడ్రన్ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా తోడయ్యాయి, దేశవ్యాప్తంగా వచ్చిన బ్రాడ్కాస్ట్ సంచలనం, చివరగా నవ అక్షరాస్యుల కోసం జరుగుతున్న డిజిటలైజేషన్, ఇవన్నీ వరుసగా చూద్దాం. ముందుగా నంబర్ 1, కోతి మొసలి కథ. అసలు టాపిక్లోకి వెళ్లే ముందు మనందరికీ బాగా తెలిసిన, భలే ఆసక్తిగా ఉండే ఒక అద్భుతమైన కథతో ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే CIIL వారి డేటాబేస్లోని ఒక అద్భుతమైన కథ ఇది. భోలు అనే కోతి, క్రోకో అనే మొసలి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. భోలు రోజూ చెట్టు మీద నుంచి ఎంతో తియ్యటి పండ్లను క్రోకోకు ఇస్తూ ఉంటుంది. క్రోకో ఆ పండ్లను తీసుకెళ్లి తన భార్యకు ఇస్తుంది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే వస్తుంది. ఈ పండ్లే ఇంత తియ్యగా ఉంటే మరి రోజూ ఈ పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో కదా అని ఆ భార్య అత్యాశపడుతుంది. ఆ కోతి గుండె కావాలనే పట్టుబడుతుంది. దాంతో పాపం క్రోకో చేసేదేం లేక సంకోచిస్తూనే తన స్నేహితుడైన భోలుని ఇంటికి పిలిచి ఒక ఉచ్చులోకి లాగుతుంది. ఆ తర్వాత ఆ టెన్షన్లో భోలు తన ప్రాణాలను ఎలా రక్షించుకుందో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అయితే ఒక్క నిమిషం ఆలోచించండి, అసలు ఇలాంటి కథలన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? ఎగ్జాక్ట్లీ అక్కడే పంచతంత్రం మనకు పరిచయమవుతుంది. పండితుడైన విష్ణుశర్మ రాశారని భావించే ఈ ప్రాచీన భారతీయ జంతు కథలన్నీ ఒకదానికొకటి లింకై ఉంటాయి. ఇవి కేవలం వినోదానికే కాత్సుమా, జంతువుల పాత్రల ద్వారా అద్భుతమైన నైతిక విలువలను మనకు బోధిస్తాయి. నిజంగా చెప్పాలంటే ఇది మన సంస్కృతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. ఇప్పుడు రెండో పాయింట్, ఈ ప్రాచీన కథల ఆధునికీకరణ. ఆ పాత తాళపత్రాల మీద ఉన్న కథలు టెలివిజన్ స్క్రీన్ మీదకు ఎలా వచ్చాయో ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీ ద్వారా చూద్దాం. ఇక్కడ ఈ టైమ్ లైన్ గమనించండి. 2003లో ఈటీవీ తెలుగులో పంచతంత్రం టీవీ సిరీస్ లాంచ్ అయింది. పిల్లలకి విపరీతంగా కనెక్ట్ అయిన ఈ సిరీస్ 2007 వరకు చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అయితే ఆ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ప్రెజెంట్ డేలో చూసుకుంటే డిజిటల్ యుగంలోకి కూడా అడుగుపెట్టి కొత్తగా చదవడం నేర్చుకునేవాళ్ల కోసం ఆధునిక డిజిటల్ పోర్టల్స్లోకి కథలు వచ్చేశాయి. కాలానుగుణంగా ఫార్మాట్ ఎంత బాగా మారుతూ వచ్చిందో కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ వెనుకున్న భారీ స్కేల్. ఉషాకిరణ్ టెలివిజన్ బ్యానర్పై రామోజీరావు గారు దీనిని నిర్మించగా సంజిత్ ఘోష్ గారు డైరెక్ట్ చేశారు. ఈటీవీ తెలుగులో ప్రతి ఎపిసోడ్ దాదాపు 20 నుంచి 22 నిమిషాల పాటు ప్రసారమయ్యేది. ప్రతి ఆదివారం ఉదయం పిల్లలకిదొక పండుగలా ఉండేది. అసలు ఈ కథలను అడాప్ట్ చేయడానికి వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా పనిచేశారో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మూడో పాయింట్, పపెట్రీకి మోడ్రన్ విజువల్ ఎఫెక్ట్స్ తోడవడం. ఈ షో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడానికి కారణమైన అద్భుతమైన ప్రొడక్షన్ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. మామూలుగా అందరూ చేసే రెగ్యులర్ యానిమేషన్ జోలికి వాళ్లు వెళ్లలేదు. దానికి బదులు మన సంప్రదాయ కళ అయిన తోలుబొమ్మలాట, అదేనండి రాడ్, స్ట్రింగ్, గ్లోవ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని దానికి అడ్వాన్స్డ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ని బ్లెండ్ చేశారు. అంటే ప్రాక్టికల్గా ఉండే భౌతికమైన బొమ్మలకు ఆధునిక టెక్నాలజీని జోడించి స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారన్నమాట. నిజంగా ఇదొక అద్భుతమైన మార్పు అని చెప్పాలి. ఆ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎంత వైవిధ్యంగా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల నుండి రాడ్ పపెట్రీని వాడారు. రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి చోట్ల నుండి స్ట్రింగ్ పపెట్రీని, అలాగే కేరళ, ఒరిస్సా నుండి గ్లోవ్ పపెట్రీ కళను తీసుకుని భోలులాంటి క్యారెక్టర్స్కి ప్రాణం కోశారు. ఇలా భిన్న రాష్ట్రాల సంప్రదాయాలను ఒకే చోట చేర్చడం అమేజింగ్ కదా. ఇదెంత గొప్ప ప్రయోగమంటే డాక్టర్ ఫకీరామోహన్ నహక్ గారి ఈ మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ఆయనేమన్నారంటే, సంప్రదాయ మీడియాను ఆధునిక మీడియాగా మార్చడానికి జరిగిన అత్యుత్తమ ప్రయత్నాలలో ఇది ఒకటిగా పరిగణించబడింది. మన సంస్కృతిని, మోడర్న్ వ్యూయింగ్ హ్యాబిట్స్ని ఇంత పర్ఫెక్ట్గా సింక్ చేసినందుకు అకాడమిక్గా కూడా ఈ సిరీస్కి గొప్ప ప్రశంసలొచ్చాయి. ఇక 4వ సెక్షన్కి వస్తే,
దేశవ్యాప్తంగా ఇదొక ప్రసార సంచలనం. అసలు ఈ షో ఎంత భారీ స్థాయిలో ఎంతమందికి రీచ్ అయిందో ఇప్పుడు చూద్దాం. 140 ఎపిసోడ్స్కు పైగానే. వావ్! ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది కదా. విష్ణు శర్మగారి ఒరిజినల్ కథల ఖజానా ఎంత పెద్దదో దీని బట్టి తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం అలా నెలలు, సంవత్సరాల పాటు ప్రసారం అయిందంటే ఆ షో ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం సులభంగా ఊహించుకోవచ్చు. కేవలం తెలుగులోనే కాదు సుమా, దీన్ని ఈటీవీ బంగ్లా, కన్నడ, మరాఠీ, ఒరియా, గుజరాతీ, హిందీ, మధ్యప్రదేశ్ ఇలా అనేక ఇతర భాషల్లోకి కూడా డబ్ చేసి ప్రసారం చేశారు. ఈ మాస్టర్ స్ట్రోక్ వల్ల ఏమైందంటే ఆ కథల్లోని నిజాయితీ, దయ లాంటి నైతిక విలువలన్నీ దేశం నలుమూలలా ఉన్న పిల్లలకు వాళ్ల స్వంత భాషలో చాలా ఈజీగా చేరిపోయాయి. ఇక చివరిగా 5వ పాయింట్, నవ అక్షరాస్యుల కోసం కథల డిజిటలైజేషన్. టీవీల నుంచి బయటకొచ్చి ప్రస్తుత డిజిటల్ వరల్డ్లో ఈ కథలను ఎలా భద్రపరుస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ లేదా CIIL వారు మెయింటైన్ చేస్తున్న NLCLMB పోర్టల్. మనం మొదట చెప్పుకున్న కోతి, ముసలి కథలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇలాంటి ఇంటరాక్టివ్ డిజిటల్ డేటాబేస్లోకి తీసుకొచ్చేశారు. కొత్తగా అక్షరాలు నేర్చుకునే వాళ్ల కోసం ఇది భలే ఉపయోగపడుతుంది. ఆ ప్లాట్ఫామ్ మెటాడేటాని చూస్తే అవాక్ కావాల్సిందే. ఇక్కడ చూడండి, తెలుగు, అస్సామీ, డోగ్రీ, కశ్మీరీ, ఉర్దూ, సంస్కృతం ఇలా ఏకంగా 28 విభిన్న భాషలకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఏ భాష వాళ్లైనా సరే ఈ అద్భుతమైన కథలను వాళ్ల మాతృభాషలో సులభంగా చదువుకునేలా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంత యాక్సెసిబిలిటీ ఉందన్నమాట. ఒకప్పటి ఆ ప్రాచీన థీమ్స్ అన్నీ ఇప్పుడు డిజిటల్ ట్యాగ్స్, కేటగిరీలుగా మారిపోయాయి. నైతిక కథలు, జంతు ప్రపంచం, నిజాయితీ, దయ ఇలా మీకు ఏ వాల్యూ మీద కథ కావాలంటే ఆ ఫిల్టర్ అప్లై చేసి చదువుకోవచ్చు. ఆన్లైన్లో టాపిక్స్ని వెతకడం టెక్నాలజీ వల్ల ఎంత కన్వీనియంట్ అయిపోయిందో కదా. సో ఇదంతా చూశాక మనకు అర్థమయ్యే ఫైనల్ అండ్ కోర్ పాయింట్ ఏంటంటే, కాలక్రమేణా మీడియం మారుతూనే ఉంది. ప్రాచీన కాలంలో తాళపత్రాల మీద రాశారు, ఆ తర్వాత టీవీల్లో పపెట్రీ షోస్గా వచ్చాయి, ఇప్పుడు డిజిటల్ ఆర్కైవ్స్గా మారాయి. ఫార్మాట్స్ ఎన్ని మారినా సరే ఆ కథలు చెప్పే నైతిక సందేశం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయింది. అదే ఈ కథలకున్న అసలైన బలం. ఇక ఫైనల్గా ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. టెక్నాలజీ ఇంకా స్పీడ్గా డెవలప్ అవుతుంది కదా. రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా వర్చువల్ రియాలిటీ లాంటివి ఇంకాస్త అందుబాటులోకి వస్తే రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ కథలను ఇంకెలా ఎక్స్పీరియన్స్ చేస్తారు? ఏ కొత్త రూపంలో ఈ కథలు వారిని పలకరిస్తాయి? ఆ ఊహే చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన విశ్లేషణ మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్యూ. మళ్ళీ మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం.